ఏదైనా మనం ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు వెంటనే ఫలితం వచ్చేయాలి. రాలేదు అని అనుకోండి, ఛీ అని చెప్పి మనకి విసుగు, కోపం అన్నీ వచ్చేస్తాయి. కానీ తనది కాని పని కోసం 21 సంవత్సరాలు వేచి ఉండి తను ఏదైతే చెయ్యాలి అని అనుకున్నారో అది చేశారు. ఆయనే ఉద్దమ్ సింగ్. 1899 డిసెంబర్ 26వ తారీఖున జన్మించారు. 1919 జలియన్ వాలాబాగ్ ఉదంతం అందరికీ తెలిసే ఉంటుంది కదా. డయ్యర్ 2000 మంది ప్రాణాలని పొట్టను పెట్టేసుకున్నాడు. ఈ రోజుకి అమృత్సర్ వెళ్తే అందుకు సాక్ష్యంగా ఆ గోడల్లో తూటాల ఆనవాళ్లు కూడా కనపడతాయి. ఆ రోజు 2000 మంది ప్రాణాలు తీస్తున్నప్పుడు ఆ సభలో ఈ ఉద్దమ్ సింగ్ కూడా అక్కడ అందరికీ మంచి నీళ్ళని ఇస్తున్నారు. ఆ కాల్పులు జరుపుతున్నప్పుడు ఉద్దమ్ సింగ్ నేల మీద బోర్లా పడుకుంటారు. అందుకే ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఉద్దమ్ సింగ్ తల్లిని, తండ్రిని, సోదరుణ్ణి అందరినీ కోల్పోయారు. ఈ జలియన్ వాలాబాగ్ దృశ్యం చూసినప్పుడు ఆయనకి మనసులో ఒకటే, ఎలా అయినా సరే 2000 మంది ప్రాణాలు తీసేశాడు కదా డయ్యర్, వాడి ప్రాణాలని నేను తీయాలి అని అనుకున్నారు. ఆయనకి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే లండన్ వెళ్లారు. ఎందుకంటే ఈ డయ్యర్ లండన్ లో ఉన్నాడు. 1919వ సంవత్సరంలో ఈ జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగితే 1939-40 వరకు ఆగారు. అప్పుడు ఆ డయ్యర్ని అక్కడ సభలో మాట్లాడుతూ ఉంటే అతని మీద తూటాలు పేల్చి ప్రాణాలు తీసేశారు ఉద్దమ్ సింగ్. అలా చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోలేదు. ధైర్యంగా నిలబడి వీడికి ఇదే శిక్ష, వీడికి ఇలాగే జరగాలి, అంతమంది ప్రాణాలు తీశాడుగా, ఈసారి నన్ను ఏవైనా చేసుకోండి పర్వాలా, నా కోసం అక్కడ భగత్ సింగ్ వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని చెప్పి నా చితాభస్మాన్ని భారతదేశానికి పంపించండి అన్నారు. 1940వ సంవత్సరంలో ఆయన్ని ఉరితీస్తే 1975వ సంవత్సరంలో ఈ భారతదేశానికి ఆయన చితాభస్మం వచ్చింది. చూడండి, 21 ఏళ్ళు తను సాధించాలి అని అనుకున్న లక్ష్యం కోసం ఎంత సహనంగా వేచి ఉన్నారో. కానీ ఆయన అనుకున్నది చేశారు. అది ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఆయన సొంతం కాదు, దేశం కోసం చేశారు. మనం ఉండగలవా? దేశం కోసం 5 నిమిషాలు కూడా మనం సహనంతో నిలబడలేము. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ చెప్పండి.